అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ఎస్వి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఫిష్ కర్రీ అంటే చేపల పులుసు రెసిపీ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఆయిల్ పోసుకుందాం. ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మీ ఇంట్లో మీరు ఎక్కువ యూజ్ చేస్తారా తక్కువ యూజ్ చేస్తారా దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. కొంచెం నూనెని వేయనిద్దాం. కొంచెం హైలో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నూనె వేడైందండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేద్దాము. నేను వచ్చేసి కేజీ వరకు చేపలు తీసుకున్నాను. సో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మిర్చి వేసేస్తున్నాం. కొంచెం ఫాస్ట్గా అవ్వాలని నేను ఫ్లేమ్ హైలోనే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేగనిద్దాము. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతూ ఉంది. సన్న మంట మీద పెట్టాను. ఇక్కడ మనం చింతపండు పెద్ద నిమ్మకాయ అంటే 50 to 60 grams తీసుకున్నానండి. ఎందుకంటే మనం కేజీ కదా ఫిష్ తీసుకున్నది. అదే దాన్ని మనం చింతపండు కొంచెం రసం పిండేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇందులో వేద్దాం. బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్స్ చేస్తున్నాం. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ధనియాలు కొంచెం మెంతులు తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇందులో కలిపేసుకున్నాం. ధనియా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది టొమాటో ప్యూరీ అండి. ఒక 5 to 6 టొమాటో వరకు నేను ప్యూరీ లాగా అంటే మిక్సీలో వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో కలిపేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం ఒకసారి మనం కలిపేసుకుందాం. టొమాటో ప్యూరీ మంచిగా మిక్స్ అయింది. ఇది ఒక 5 minutes అలా ఉడికిన తర్వాత దీంట్లో మనకు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి చింతపండు పులుసుని మనం ఇందులో కలిపేసుకుందాం. ఒక 5 minutes ఇది ఇలాగే స్టవ్ మీద వదిలేద్దాం, మీడియం ఫ్లేమ్లో పెట్టి. సరే ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం
ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కలిపేసుకుందాం. మనం కొంచెం సేపు వేగనిద్దాం. అవసరాన్ని బట్టి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం చేపలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి ఉంచాం కదా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే. సో మీరు క్వాంటిటీ చూసి జాగ్రత్తగా వేసుకోండి. చూసారా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం కొంచెం కలుపుకుందాం. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి. తక్కువైనా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేమండి. కారం, ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ అండి. కొంచెం దీనిని మనం కలర్ కోసం వేసుకుందాం, చాలా బాగుంటుంది. కలుపుకుందాం. చూసారా కలర్ ఎలా వచ్చిందో, మంచి రెడ్ కలర్లో చాలా బాగుంది. ఇంకొక 5 to 7 minutes ఉడకనిద్దాము. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇదండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరొక చిన్న మాట, నా వీడియోస్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా మీరు ఇలానే నన్ను ఆదరించాలని, సపోర్ట్ చేయాలని, మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలని మీ నుండి కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న మాట చివరిలో, ఇది మనందరి ఛానల్ అండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.